ఇప్పుడు భూమిక గారు ఒక మదర్ క్యారెక్టర్ చేశారు. డ్రగ్స్తో బాధింపబడ్డ ఒక కుర్రాడి తల్లిగా ఆ క్యారెక్టర్కి భూమికనే తీసుకోవాలి అన్న ఇది మీకు ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ ఆవిడకి నెరేషన్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటి? అంటే యంగ్ మదర్ కావాలి మనకి. ఒక 17 years ఓల్డ్ కిడ్కి యంగ్ మదర్ కావాలి. సో మరీ వయసు ఎక్కువ ఉండకూడదు. సో దానికి భూమిక గారు మంచి ఆప్షన్. బట్ యూజువల్గా మీకు తెలియదే ఉంది, మన హీరోయిన్లు ఆ వయసు ఉన్న వాళ్ళకి పేరెంట్స్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకోరు. సో బట్ ఈవిడ స్క్రిప్ట్ టోటల్గా చదివి నేను డెసిషన్ తీసుకుంటానని ఫుల్ స్క్రిప్ట్ చదివారు ఆవిడ. చదివిన తర్వాత ఆవిడ కూడా చాలా లేదు ఈ కథ చెప్పాలి, ఇది చాలా చాలా అవసరం, ఈ కథ చెప్పాల్సిన అవసరం ఉంది, అందుకని నేను చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చేయడం జరిగింది. ఓకే. అంటే ఆవిడ క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అండి. ఇప్పుడు తప్పుదోవలో వెళుతున్న కొడుకుని చట్టానికి అప్పగించి ఒక తల్లిగా స్ట్రగుల్ అవటం అనేది, ఇప్పుడు మనం అది అసలు ఆ క్యారెక్టర్ విన్నప్పుడు ఏమవుతుందంటే మదర్ ఇండియాలో మనకు నర్గిస్ గుర్తుకొస్తుంది. సో ఆ సిమిలారిటీస్ అలాగే ఉంటాయా? ఎలా? అలా ఉండవండి, అంతలా ఉండవు. ఇది ఈ రోజుల్లో ఉండే తను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మదర్, వర్కింగ్ మదరు, టీచర్, నాట్ ఓన్లీ టీచర్, తను కాలేజ్కి డైరెక్టర్, ఆ కాలేజే తంది. సో వికాస్ పబ్లిక్ స్కూల్ అని మనం ఏదైతే పెట్టామో సినిమాలో దాని ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఆవిడ. ఓకే. వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అనమాట. టీచింగ్ కూడా చేస్తుంటుంది. సో అలాంటి ఒక ఎడ్యుకేటెడ్ మదర్. సో తన ఇంట్లో ప్రాబ్లంకి, అంటే అందరికీ బయట ప్రపంచం బయట అందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పింది, కానీ తన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోలేదు. ఇది చాలా పిటి ఆవిడకి. సో దీంట్లోంచి వచ్చిన ఒక సంఘర్షణ ఆవిడ. సో దానికి యాజ్ ఏ మదర్గా ఏం చేసింది, ఎలా రియాక్ట్ అయింది, యాజ్ ఏ ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఎలాగా రియాక్ట్ అయింది, ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్టే ఆవిడ క్యారెక్టర్ అండి. అంటే ఆ కాన్ఫ్లిక్ట్లో తనని తాను శిక్షించుకునే రేంజ్కి తను వెళ్ళిందేమో అనిపించింది నాకు. అది ఎంతవరకు అంటే చేశారు, బాగానే గెస్ట్ చేశారు. అదే అండి, తనని తాను పనిష్ చేసుకునే ఒక దశలో కూడా వెళ్ళిందా, వెళ్ళలేదా, వెళితే ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళింది. సో ఇవన్నీ కూడా కథలో చాలా కీలకమైన అంశాలండి. ఓకే. అంత దురంధర్ దాంట్లో ఉన్నారు, దాంట్లోంచి ఇంకా బయటికి రాలా. సో తన సెలక్షన్, అఫ్కోర్స్ మీరు దురంధర్ రాకముందు ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నారు తనని. తను చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్, నాన్న సినిమా కానీ, ఆ తర్వాత వచ్చిన పొన్నియిన్ సెల్వంలో కొంచెం యూత్, అంటే అది చూసే మనకే ఈ అమ్మాయి సరిపోద్ది. అందులో యంగ్ ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ చేశారు తను, నందిని క్యారెక్టరు. సో అది చూసే మనకి కరెక్ట్గా ఈ 16-17 ఏళ్ళ అమ్మాయే కావాలి, కరెక్ట్గా 17 ఇది కరెక్ట్గా టెండర్ ఏజ్లో ఉంది అని ఆ సినిమాతోటే మనం ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అది ఆ అమ్మాయి కూడా చాలా వెరీ సెలెక్టివ్, చేయదు, వాళ్ళ ఫాదర్ కూడా చాలా స్ట్రిక్ట్ అని. ఓకే. సో అలాంటిది కథ విన్న వెంటనే ఈ భూమిక ఎలా అయితే ఈ కథ వెంటనే చెప్పాలి అని ఒక యాజ్ ఏ మదర్గా ఆవిడ ఫీల్ అయిందో, ఒక చైల్డ్గా ఈ అమ్మాయి ఫీల్ అయింది. కథ విన్న వెంటనే ఆడ ఫాదర్ షాక్ అయ్యాడు, అమ్మో ఎంత సెన్సిటివ్ సబ్జెక్టు మా పాప మీద, అమ్మో ఎలాగా అని అన్నాడు ఆయన ఫస్ట్. మా నీలిమ చెప్పింది కథ వాళ్ళకి చెప్తే, బట్ ఆ అమ్మాయి వెంటనే ఆడ ఫాదర్ని, లేదు నాన్న ఈ కథ చెప్పాలి, 2 days గర్ల్స్ బయట ఎలాగా ఉంటున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇది ఎంత సెన్సిటివ్గా ఉన్నా సరే ఇది చెప్పాలి, ఐఎమ్ డూయింగ్ ఇట్ నాన్న అని చెప్పింది ఆవిడ. తను కూడా అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఆలోచించి ఈ కథను చెప్పాలని నన్ను తీసుకుందండి. సో ఎలా అదర్ ఆర్టిస్టుల ఎంపిక ఎన్ని ఎలా జరిగినాయి? అసలు అందరూ కొత్త వాళ్ళండి, ఈ నోన్ ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు వికాస్ అనే క్యారెక్టర్ భూమిక సన్నగా చేసిన అతను, విఘ్నేష్ గవిరెడ్డి అనే వాడేవాడిని, కానీ ఈ సైకో సాహిల్ అనే పాత్రలో పృథ్వీరాజ్ అడ్డాల
అతను కానీ వీళ్ళందరినీ ఆడిషన్స్ చేసి ఒక 6 నెలలు సో ఆడిషన్స్ ఆ తర్వాత వర్క్షాప్ కండక్ట్ చేసి వర్క్షాప్ అందరికీ కండక్ట్ చేశారు. అందరికి కండక్ట్ చేసే తీసుకున్నాం. సో అలా వర్క్షాప్ కండక్ట్ చేయడం అనేది సినిమాకి ఎంతవరకు ప్లస్ అయింది? బాగా ప్లస్ అవుద్దండి, ఎందుకంటే కొత్త వాళ్ళు కదా. సో ఈ కొత్త వాళ్ళందరూ క్యారెక్టర్లని బాగా అర్థం చేసుకొని చేయటానికి అది చాలా హెల్ప్ అవుతుంది. ముందు అంటే క్యారెక్టర్లోనే ఉంటారు కదా, ముందు సెట్స్కి రావడానికి ముందే వాళ్ళ క్యారెక్టర్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి రేపు ఆ రిజల్ట్ మీరు చూడగలరు. కొత్త వాళ్ళైనా సరే మీకు కొద్దిగా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్లు కనిపిస్తాయండి. ఓకే.